హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఫ్రాడ్ జరిగిందట. బ్యాంక్ సేఫ్ కాదంట, అది నిజమా? సింపుల్ గా అసలు నిజాలు తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోర్డు అఫీషియల్ రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? మ్యాటర్ ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MSRDC డిపాజిట్ అరేంజ్మెంట్ లో సుమారు 45 crores పేమెంట్ ను హైయర్ డిపాజిట్ ఇంట్రెస్ట్ గా కాకుండా మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ గా అకౌంట్ చేశారు. ఈ విషయం ఇంటర్నల్ రివ్యూకి వెళ్ళింది. రివ్యూ తర్వాత బోర్డు ఏం చెప్పిందంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పలేదు, పర్సనల్ గెయిన్ ఎవిడెన్స్ కూడా లేదని తెలిపింది. కానీ బిజినెస్ ఓవర్ రీచ్ జరిగిందని చెబుతూ సీనియర్ మేనేజ్మెంట్ కి 1,00,000 ఫైన్ మరియు వార్నింగ్ లెటర్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, గత 1 year లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ దాదాపు 25% పడింది. ఈ మొత్తం ఫాల్ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల కాదు, మార్కెట్ లో అనేక ఫ్యాక్టర్స్ షేర్ ప్రైస్ ని ప్రభావితం చేశాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీ 50 లో సుమారు 10 to 11% వెయిటేజ్ ఉన్న భారీ కంపెనీ. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ లో పెద్ద మూవ్మెంట్ వస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ పై కూడా నోటీసబుల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్ కి, డిపాజిటర్స్ కి, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ కి ప్రస్తుతం ఎలాంటి ఎఫెక్ట్ లేదు. పానిక్ అవ్వకండి, ఫ్యాక్ట్స్ తెలుసుకొని డెసిజన్ తీసుకోండి. ఇలాంటి బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ అండ్ ఫినాన్స్ డైలీ అప్డేట్ కోసం టెక్ ఫిన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.